మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ది పారడైస్. గతంలో వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన దసరా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవడంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తుంది. నిజానికి సమ్మర్లోనే పారడైస్ రిలీజ్ కావాల్సి ఉంది, కానీ షూటింగ్ డిలే కారణంగా ఆగస్టు 21కి వాయిదా పడింది. కానీ ఈసారి కూడా ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ షూటింగ్ పెండింగ్ ఉందట. అలాగే పక్కా క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం. లేదంటే డిసెంబర్లో వచ్చే ఛాన్స్ ఉందని టాక్. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగ్గట్టు టార్గెట్ పెట్టుకొని షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే కొత్త విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఎంత ఆలస్యమైన పారడైస్ అవుట్పుట్ మాత్రం అదిరిపోతుందని, నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.